గ్రామానికి జరిగే అభివృద్ధిని అడ్డుకోవద్దని టీడీపీ నాయకులు బెజవాడ వంశీకృష్ణారెడ్డి మరియు కూటమి నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. 2 రోజుల క్రితం వచ్చిన వార్తకి సంబంధించి టీడీపీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో అభివృద్ధి జరిగేటప్పుడు బురద జల్లే ప్రయత్నాలు మానుకోవాలని, రోడ్డు నిర్మాణం అప్పుడే అందరి దగ్గర సలహాలు తీసుకుని పనులు ప్రారంభించామని, ఎమ్మెల్యే ఇచ్చిన మాట ప్రకారమే వారందరూ కట్టుబడి ఉన్నారని, అందరికీ ఎమ్మెల్యే న్యాయం చేస్తోందని, ఏదో ఒక విధంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని తప్పుదారి పట్టించడం సబబు కాదని టీడీపీ నాయకులు బెజవాడ వంశీకృష్ణారెడ్డి మీడియా పూర్వకంగా తెలిపారు. ఇళ్ల స్థలాలు కోల్పోయిన 9 మందికి తప్పక న్యాయం చేస్తానని, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అండగా ఉంటుందని, వారందరికీ తగు న్యాయం జరుగుతుందని మీడియా పూర్వకంగా తెలియజేశారు. ప్లాట్లు పనిచేసేటప్పుడు 9 మంది ప్లాట్లు గుర్తించడం జరిగింది. వాళ్ళని ప్రశాంతం దగ్గర తీసుకోవడం జరిగింది. హృదయంతో అర్థం చేసుకుని ఆ ఒకటే చెప్పింది. ఎంతమంది లబ్ధిదారులకు నష్టం జరుగుతుందని చెప్పి అడిగింది. అమ్మ 9 మంది లబ్ధిదారులకి ప్లాట్లు పోయినాయి. 1 to 9 స్కెచ్. ఆ రోజు గవర్నమెంట్ ఇచ్చిన స్కెచ్ ప్రకారం 1 to 9 స్కెచ్. ఇక్కడ విజయ్ కుమార్ ఉన్నాడు, భాస్కర్ ఉన్నాడు, ఇంకా అట్లానే పలువురు ప్లాట్లు పోయిన రైతుల మన లబ్ధిదారులందరూ ఉన్నారు. వాళ్ళందరూ సహృదయత అర్థం చేసుకుని గ్రామానికి మంచి పని చేస్తున్నారు. చేసేటప్పుడు ఇటువంటివి చిన్నవి జరిగినప్పుడు మనమే సర్దుకోవాలని చెప్పి అడగడం జరిగింది. దానికి ఎమ్మెల్యే గారు అడగంగానే వాళ్ళందరూ సహృదయంతో ఒప్పుకొని ఆ రోజు ప్లాట్లు పోయినప్పుడు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పడం జరిగింది. ఇంకోటి ఇరిగేషన్ కాలువ గురించి మాట్లాడింది. ప్రతి దానికి ఇరిగేషన్ కాలువకి ప్రతి అనుమతులు తీసుకొని మాత్రమే చేయడం జరిగింది. బురద చల్లడానికి చేయడానికి 100 ఉంటాయి. గ్రామంలో అభివృద్ధి జరిగేటప్పుడు ఇప్పుడు మేము గ్రామాల్లో వర్గాలు ఉండొచ్చు రకరకాలు. గ్రామానికి అభివృద్ధి జరిగేటప్పుడు బురద చల్లి ఎప్పుడెప్పుడో అయిపోయినాయి. లబ్ధిదారు చెప్పాలా? ఎవరో ఒక ఆయన దాన్ని ఆయన తీసుకొచ్చి నాకు ప్లాట్ మీద 9 మంది ప్లాట్ పోయినట్టు 8 మంది ఇక్కడే ఉన్నారు. ప్లాట్లు పోయిన వాళ్ళందరూ మాకు ఎమ్మెల్యే గారు మాకు మాట చెప్పారు, మాకు చేస్తారన్న నమ్మకంతో వాళ్ళు ఉన్నారు. ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చినారు. దాంట్లో డెప్త్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి. దాని లేఅవుట్ మార్చిన తర్వాత ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి సమగ్ర నివేదిక తీసుకొని అక్కడ లబ్ధిదారులకి వాళ్ళు 9 మందికి న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే గారు. కాబట్టి తెలియజేసుకుంటూ ఇటువంటి అభివృద్ధి నిరోధక కార్యక్రమాలు పాల్పడొద్దని చెప్పి తెలియజేసుకుంటూ ఈ బురద జల్లే కార్యక్రమాలు మానుకోవాలా, మరోసారి ఇది రిపీట్ కాకూడదని కోరుకుంటూ, రిపీట్ అయితే మేము కూడా చేయాల్సిన చర్యలు తీసుకుంటామని చెప్పి పత్రిక కూడా తెలియజేయడం జరుగుతా ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. ఏదైనా ఉంటే గ్రామాభివృద్ధికి సహకరించండి, లేదంటే సమస్య మాధ్యమంలో తప్పుడు చెప్పండి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీసుకుంటాం, ప్రజలకు ఆమోదయోగ్యమైందైతే తీసుకుంటాం. అంతేగాని ఇటువంటి చేయొద్దని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.